సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. బలి చేయుచున్నదంతయు ప్రకృతిని అనుసరించే చేయుచున్నాడు. నేడు ఈ ఆక్రమణ ద్వారా అతనికి తన బలము వృద్ధి చెందినట్లు అనుభూతి కలుగును. ఆ అనుభూతి వలన అతనిలో దాగి ఉన్నట్టి అహము వెలుపలికి వచ్చును. వెలికి వచ్చిన అహంకారం అతని వినాశనమునకు కారణమగును. ఇది ఆక్రమణ కాదు, ఈ విధి యొక్క విధానము సంపూర్ణము కాదు. పరమాత్మ ఒక్క బలి యొక్క అహంకార వినాశనమునకై యుద్ధము, ఇంతటి సంహారము ఎందులకు? దేవి, సృష్టించుట సంహరించుట రెండు ప్రకృతి సహజాలు. ఈ రెంటి వల్లే జగత్తు వికసించుచున్నది. పరంధామా, ఇది వికాసము కాదు, వికాలము. ఉత్పన్నమైన పిదప ప్రతి పదార్థము, జీవుడు వికృతులగుచున్నారు. ఎంతటి వికృతమగునంటే వాటిని సంస్కరించుట కొరకు తమరు పృథ్వీపై అప్పుడప్పుడు అవతరించవలసి ఉన్నది. సత్యమునే వచించితిరి దేవి. ఈ విధానములే ఇప్పుడు తమరి చింతకు వ్యధకు కారణములైనవి. భవిష్యత్తులో ఈ విధానాలే సృష్టి వికాసమునకు కారణమగు. నేడు అసురుల ద్వారా వికృతము కావించబడినటువంటి ఈ సృష్టిని సంస్కరించుటకు మేము స్వయముగా మేమే అవతరించవలసి ఉంటుంది. తమరు ధన్యులు పరంధామా. దేవేంద్ర, మా సమక్షములకు రా. మేము బలి చక్రవర్తులం. నిన్ను యుద్ధము కొరకు ఆహ్వానించుచున్నాము. ధైర్యముంటే రా. దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి. అసుర రాజా, మునుపటి పరాజయములను మరచితివా? మరలా మాతో యుద్ధమునకు కాంక్షించుచున్నావా? మరచితివా నా శక్తిని? మరచితివా నా హస్తములలోని మృత్యువును? మేము సంహరించబడినాము, అది భూతకాలము. కాని ఇప్పుడు జీవించి ఉన్నాము, ఇది వర్తమాన కాలము. మేము స్వర్గలోకమునకు అధిపతులగుదుము. అసురులే త్రిలోక విజేతలు, అది భవిష్యత్ కాలము. పగలే స్వప్నమును వీక్షించుచున్నావా? వీక్షించు, వీక్షించు. స్వప్నమును వీక్షించుట అపరాధము కాదు. లేదు, మేము స్వప్నములను వీక్షించుట లేదు. ఓ స్వప్నములను సాక్షాత్కరించుకునే శక్తిని వెంట తీసుకుని వచ్చితేమి. కానీ మేము నీకు మరి ఒక అవకాశం వదలచితేమి. నీకు నీ ప్రాణముల ప్రియమైనచో మా పాదాక్రాంతుడు కమ్ము, లేనిచో సంపూర్ణ స్వర్గలోకములో నీ శిరసు దాచుకొను స్థలమే దొరకదు. స్వర్గలోకమునకు దూరముగా నేను నీకు ఏ లోకములోనూ స్థానము లభించనియ్యను. నా నామధేయము ఇంద్రుడు, దేవేంద్రుడు. ఆక్రమించండి! ఆక్రమించండి! గురుదేవా, గురుదేవా, మేము స్వర్గలోకంపై విజయమును సాధించుతాము గురుదేవా. స్వర్గలోకము అసలు హస్తగతమైనది గురుదేవా. గంగా, గంగా! బహు ప్రసన్నముగా ఉన్నావు వత్స. వీక్షించితివా? మేము వచించినది వాస్తవమైనది.
ఇప్పుడు స్వర్గలోకము మీద అసురుల ఆధిపత్యము స్థిరమైనది. మాకు తెలియను. ఇప్పుడు మహారాజు బలి అశ్వమేధ యాగము చేసెదరు. ఆ యాగము తరువాత మహారాజు బలిని మేము దేవేంద్రులను గావించెదము. ఆ తరువాత మహత్వకాంక్షయే సదా దుఃఖ కారణమగును వత్స. నీ కోరికలను అదుపులో ఉంచుకొనుము. కోరికలను అదుపులో ఉంచుకొనుట నేర్పిస్తున్నారు తమరు ఈ శుక్రాచార్యునికి. లేదు వత్స, మేము నీకేమి నేర్పగలము? స్వయముగా నీవు జ్ఞానివి. ఒక్క విషయము భార్గవ, అసురరాజు బలి మమ్ము కలుసుకునుటకు రాలేరు. కాని వారు పరంధాముల పరమభక్తుడైన ప్రహ్లాదుని పౌత్రుడు కనుక వానిని కలుసుకునుటకు మేమే వెళ్ళుచున్నాము. ఏయ్! బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు ప్రణామములు దేవి. శుభమస్తు వత్స. దేవి, తమరిని దర్శించినంతనే మనస్సు పులకించినది. తమరి మనోహర మందహాసముతో సాక్షాత్తు ఆ మాతయే మా సమక్షమునకు విచ్చేసినట్టుగా గోచరించుచున్నది. నీ మనస్సున నీ సోదరులైన దేవతలపై ఎందులకు ద్వేషమును ప్రజ్వలింపచేయుచున్నావు? నీ కొరకు ఈ వినాశనము నేల ఆర్జించుచున్నావు పుత్ర. నీ ఆచరణను మార్చుకొనుము. దేవి, ఈనాడు మా కర్మ మాది కాదు, మా ఆచరణ మాది కాదు. మేము స్వయముగా మేము కాము. మా ఈ జీవితము, మా ఈ శరీరము, సర్వస్వము గురు శుక్రాచార్యుల దానమే దేవి. పాపపుణ్యములు మాకు తెలియవు. మాకు తెలిసినది కేవలము వారి ఆజ్ఞను పాటించుటయే. దేవేంద్ర, మీ దేవతల దుస్థితి మరియు దుఃఖమును మేమెరుగుదము. అయినప్పటికీ మీ లలాటములపై చింతారేఖలు శోభాయమానము కాదు. మీకు పరంధాముల యొక్క ఇచ్చ తెలుసు. వారు సృష్టి యొక్క వికాసమునకు ఎప్పటికీ ఆటంకము కలుగనీయరు. కాని దేవి, భార్గవ శుక్రాచార్యులు తమ సంజీవనీ మంత్రమును ప్రయోగించిన ఎడల సృష్టికి ఆటంకము కలుగును. సృష్టికి ఆటంకము కలిగినచో అవరోధములు ఏర్పడును. సృష్టి వికాసమునకు పరంధాములు ఆటంకము కలుగనీయరు. ఈ విషయమున మీరు నిశ్చింతగా ఉండవచ్చును. నిరాశను త్యజించి సమయము కొరకు నిరీక్షించవచ్చు. ప్రతి ఒక్కరి భాగ్యచక్రము మారుచుండును. నిన్న ఉన్నది నేడు లేదు, నేడు ఉన్నది రేపు ఉండదు. మీరు ధైర్యము వహించండి. మేము వచించున్నది ఒక్కటే, పరంధాములు మీ వెంటనే ఉన్నారు. వారు అవతరించినట్టి సమయం ఆసన్నమగుచున్నది. వారిని శరణి వేడండి. స్వర్గలోక విజేత బలి చక్రవర్తులకు స్వర్గలోక విజేత బలి చక్రవర్తులకు